దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను కోరుచున్నాను. మీరు క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రతి ప్రార్థనలో మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. అనేక విషయాల్లో మనము తప్పిపోయే ప్రజలము కాబట్టి మనం ఈ లోకంలో జీవించేంత వరకు దేవుని వాక్యమును బట్టి, దేవుని మాటలు బట్టి మనము చాలా జాగ్రత్తగా జీవిస్తాం. దేవుడు మనల్ని కోరేది ఆయన వాక్యమును వినాలని, చదవాలని, అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాడు. ఆయన కోరికను మనము నెరవేర్చాలి. మరి ఈరోజు చెప్పేటువంటి అంశం ఏదంటే, దేవుని విషయములో క్రమముగా నడుచుకుందాము. దేవుని విషయములో క్రమముగా నడుచుకునుట. దేవుని విషయములో క్రమముగా నడుచుకునుట ఈరోజు నా అంశం. ఈ అంశాన్ని బట్టి మాట్లాడబోతున్నాను. దయచేసి ఆలకించవలసిందిగా కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా పరలోకపు తండ్రి, ఈ వాక్యాలు చెప్పుచున్నప్పుడు తండ్రి, ఎవరైతే విన్నారో వారి హృదయాలను ఈ వైపుకు త్రిప్పుకోనైనా. ఈ దినములలో ప్రతి దాంట్లో క్రమము కలిగి ఉన్నారు, కానీ దైవ విషయములో నీ సన్నిధిలో క్రమము లేని వారుగా ఉంటున్నారు. దీన్ని బట్టి ఇదిగో ఈ అంశము నీ బిడ్డల ఎదుట ఉంచుచున్నాను. నిన్ను బట్టి, నీ ఆత్మను బట్టి నేను ప్రేరేపితుడనై ప్రభా చెప్పుచున్న ఈ వాక్యము ఇదిగో నన్ను నడిపించును. ఆయన ఆత్మచేత నడిపించండి, ఆత్మచేత బలపరచండి. నీ కొరకు నమ్మకమైన బిడ్డగా ఉపయోగించుకోండి. ఎవరైతే వాక్యమును వింటున్నారో దానికి తగినటువంటి స్పందన వారిలో కలిగించి మహిమ, ఘనత, ప్రభావం పొందండి. అలాగున ప్రభా, అనేకులు ప్రార్థన ద్వారా, ఈ వాక్యము ద్వారా అనేకులు నీకు ప్రభా నిజమైన క్రైస్తవ బిడ్డలుగా, నిజమైన విశ్వాసులుగా తీర్చబడి నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఉండాలని కోరుచున్నాను. తండ్రి, ఈ కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, సమస్తమును నీ ఆత్మాధ్వర్యంలో జరిగించి మహిమ, ఘనత, ప్రభావం పొందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలకు యేసు క్రీస్తునందు శుభములు పలుకుచున్నాను. మరి ఈరోజు నా అంశము, దేవుని ఎదుట, దేవుని యందు క్రమముగా నడుచుకోవడం. భోజనము చేస్తున్నామంటే ఆ భోజనము దేని కొరకు చేస్తున్నాం చూడండి. భోజనం చేసే వాళ్ళని క్రమంగా చేస్తారు. ఉదయము, తర్వాత మధ్యాహ్నము, తర్వాత సాయంకాలం, తర్వాత ఎక్స్ట్రా కూడా కొంతమంది భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి అరుగుదల బాగా ఉంటుంది కాబట్టి భోజనము క్రమంగా భోంచేసేవాడు ఉన్నారు నిజముగా. అలాగే మరి క్రమంగా చదివే వాళ్ళు ఉన్నారు. చదివేవాళ్ళు, స్టూడెంట్స్ క్రమంగా చదువుతూ ఉంటారు. ఆ క్రమంగా చదువుట వారికి ఎంతో ఇష్టం అన్నమాట. చూడు, లోకంలో క్రమాలు ఎన్నున్నాయో. భోజన విషయంలో క్రమం పాటిస్తున్నాము, చదువు విషయంలో క్రమం పాటించడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకుంటారు. అలాగే పిల్లలు కూడా క్రమంగా చదువుతూ ఉంటారు. మూడవదిగా పని చేయడంలో క్రమంగా పనికి వెళ్తూ ఉంటారు. కూలీ నాలి చేసుకునే వాళ్ళు లేదా ఏదైనా పని చేసుకునే వాళ్ళు పని మీద క్రమంగా పని చేసుకుంటూ పోతూ ఉంటారు. నాలుగవదిగా తర్వాత కష్టపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కష్టపడే వాళ్ళు క్రమంగా కష్టపడుతుంటారు. ఎప్పటి కూడా ఊరుకోరు అనమాట, కష్టపడతానే ఉంటారు. ఏదో ఒక విషయంలో కష్టపడుతుంటారు. ఈ నాలుగిటికి వచ్చిన ఫలితాలు ఏంటంటే, క్రమంగా భోజనం చేసేవాడు ఏమవుతాడు? క్రమంగా పెరుగుతాడు, క్రమంగా పెరుగుతాడు. మంచి భుజశాలి, మంచి దేహ దారుఢ్యము కలిగిన వాడుగా తయారవుతాడు. రెండవదిగా చదువుట వల్ల, క్రమంగా చదువుట వల్ల ఏమొస్తుందానికి? మంచి మార్కులతో పాస్ అయి ఉద్యోగం సాధిస్తాడు. క్రమం లోక సంబంధమైన క్రమంలో చెప్తున్నాను. క్రమంగా చదువుతూ వస్తే వాడికి మంచి మార్కులతో పాస్ అయి మంచి ఉద్యోగస్తుడు అవుతాడు. మూడవదిగా పని చేయట్లో క్రమంగా పనిచేస్తే వానికి ఏమొస్తుంది? మరి ఫలితం వస్తుంది. ఫలితం మంచి క్రమంగా పనిచేస్తే మంచి జీతం వస్తుంది, మంచి రాబడి వస్తుంది, మంచి ఉపాధి వానికి కలుగుతుందన్నమాట. అలాగనే క్రమంగా కష్టపడితే ఏమవుతుంది? క్రమంగా కష్టపడితే సుఖం వస్తుంది, సుఖం వస్తుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు కదా, కష్టే ఫలి అన్నారు. కష్టము పదే పదే చేస్తూ ఉంటే, క్రమంగా ఆ విధముగా కష్టపడుతుంటే వానికి సుఖం అనేది వస్తుంది. అలాగే దేవునిలో, దేవుని వాక్యములో, దైవ సన్నిధిలో క్రమంగా కొన్ని పనులు చేయాలి. మనం క్రమంగా పనులు చేస్తే ఏమిస్తాడో దేవుడు మనము చూస్తాం. ఇక్కడ చూడండి,
దేవుని వాక్యములో ఇలాగున వ్రాయబడి ఉంది. వాక్యములో క్రమంగా మెలగాలని దేవుడు కోరుచున్నాడు. క్రమంగా మెలగాలి దేవునిలో. మనము ఎట్లా మెలగాలో చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 23 నుండి 29 వచనాల వరకు చూస్తే అక్కడ రైతుల గురించి అక్కడ వ్రాయబడింది. రైతు అంట ఏం చేస్తాడు? విత్తనాలు చల్లుతాడంట. విత్తనాలు చల్లుతాడు. యెషయా గ్రంథము 28, 23 నుండి 29 వరకు, 28, 23 నుండి 29 వరకు చూసినప్పుడు అక్కడ రైతును కూర్చున్న విషయము దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రైతు ఏం చేస్తాడంట? విత్తనాలు వేస్తాడు. అవి క్రమంగా మొలుస్తాయి. క్రమంగా మొలిచినప్పుడు క్రమమైన పంట వస్తుంది. అలాగనే ఈ క్రమము ఎవరు నేర్పించిన రైతుకు అని అక్కడ ఒక ప్రశ్న ఉంది. చదువుకోండి. ఇప్పుడు అవన్నీ చదవడానికి టైం నాకు సరిపోదు గనక ఆ అధ్యాయము 28వ అధ్యాయము 23 నుండి 29 వచనాల్లో రాయబడినటువంటి విషయం చెప్తున్నాను మీకు. రైతు అనేటువంటి వాడు క్రమముగా దున్నుతాడు, క్రమముగా చదును చేస్తాడు, క్రమముగా విత్తనం వేస్తాడు, క్రమముగా వాటిని పెంచుకుంటాడు, క్రమముగా వాటిని కోత కోస్తాడు. అలాగున క్రమంగా రైతు చేసే పనులు ఎవడు నేర్పించాడు అని ఒక ప్రశ్న వస్తుంది అక్కడ. రైతుకు క్రమము నేర్పించిన వాడెవడు? దేవుడే కదా, వాని దేవుడే కదా అని ఉంది ఇక్కడ. వాని దేవుడే కదా. ఎవడైతే పొలమును చదును చేస్తున్నాడో, పొలంలో ఎవడైతే కష్టపడుతున్నాడో, ఆ పొలం పని ఎవడు చేస్తున్నాడో, ఆ పొలం పని చేసేవానికి ఆ క్రమము దేవుడే వానికి నేర్పిస్తున్నాడు అని వాక్యములో వ్రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చూస్తే ఆత్మీయముగా సేవకులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, పరిశుద్ధ జనాంగమైనటువంటి క్రైస్తవ జనాంగము, యేసు క్రీస్తును అంగీకరించిన వారు, యేసు క్రీస్తు నామములో బ్రతికేవారు, చలించేవారు, పనులు చేసేవారు, మరి ముందుకు సాగేవారు, రైతు వలె మనము కూడా భూమిని చదును చేయాలి. దున్నాల, ముందు భూమిని దున్నాల, ఆ తర్వాత భూమిని చదును చేయాల, ఆ తర్వాత మరి విత్తనం వేయాలి, ఆ తర్వాత మరి నిజముగా వాటికి మొలకెత్తినప్పుడు వాటికి తగిన నీళ్లు మరి సరఫరా చేయాల, ఆ తర్వాత పంట పడినప్పుడు కోత కోసుకోవాలా. ఈ పనులు ఏంటి? కేవలం రైతుకు మాత్రమే ఇవి నిజముగా చెప్పబడ్డాయా? రైతును గూర్చే చెప్పబడ్డాయా? కాదు. అందులో ఆత్మీయ అర్థము దేవుడు దాచి ఉంచినాడు. రైతు అనగా ఒక విశ్వాసి. రైతు అనగా ఒక విశ్వాసి, దేవుని వాక్యం విన్నటువంటి వాడు, యేసుక్రీస్తు నా రక్షకుడు, నా ప్రభు అని చెప్పుకున్నవాడు, తన పాపాలు కడిగి వేసుకున్నవాడు యేసు రక్తములో, వాడు రైతు. వాడు ఏం చేస్తాడు? రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందని సమయం అంటే భూమి దగ్గరికి ఆ దున్నేటువంటి పని లేదా చదును చేసే పని, విత్తనాలు వేసే పని చేయకముందు వాడు సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాడు అన్నమాట. వాడు ఎప్పుడైతే భూమిని నేను స్వాధీనం చేసుకుని భూమి మీద నేను కష్టపడాలా అనేటువంటి ఆలోచన ఏ రైతుకైతే వస్తుందో, యవనస్తునికి, ఆ యవనస్తుడు తండ్రి చేసే పనులన్నీ కూడా క్రమంగా చేసి వాడు ముందుకు సాగుతాడు. అలాగనే ఈ రైతుకు క్రమము ఏర్పాటు చేసిన వాడు, నేర్పించిన వాడు ఎవడంటే దేవుడే కదా, వాని దేవుడే కదా అని వాక్యం రాయబడింది. ఈనాడు యేసుక్రీస్తును రక్షింపబడిన నీవు కూడా ఒక రైతులాగా కష్టపడాలి. ఎట్లా కష్టపడాలి? దేంట్లో కష్టపడాలి? వాక్యము అనే విత్తనములు నీ చేత ఉండాలి. వాక్యములని విత్తనము నీ దగ్గర ఉండాలి. వాక్యము అనగా చదవాలి, వాక్యానుసారముగా జీవించాలి, వాక్యానుసారముగా నీవు ప్రవర్తించాలి, వాక్యానుసారముగా నీవు అన్ని విషయాల్లో మెలగాలి. వాక్యము లేకుండా నీ బ్రతుకు ఉండకూడదు. వాక్యము లేకుండా నీ మాటలు ఉండకూడదు. వాక్యము లేకుండా నీ ప్రవర్తన చూపకూడదు. వాక్యము లేకుండా నీ ప్రవర్తన ఇతరుల దగ్గర కనపరచకూడదు. వాక్యము లేకుండా నీ కార్యములలో నీవు ముందుకు సాగకూడదు. వాక్యము లేకుండా నీ ప్రజల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య నువ్వు మాట్లాడకూడదు. వాక్యముతోనే మాట్లాడాలి. వాక్యము అన్వయించుకుంటూ వారితో సంభాషణ చేయాలి. ఎందుకనగా వారు నీ మాటలు విన్నప్పుడు ఆ మాటలే వారికి విత్తనాలుగా ఉంటాయి. మొట్టమొదట దేవుని వాక్యము గిట్టనే వారు చాలామంది ఉన్నారు. అంటే మొదటి జనాంగం అంటే వాళ్ళు కేవలము జూనియర్స్ అన్నమాట. దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు కొంతమందికి, దేవుని నామం అంటే ఇష్టం ఉండదు,
దేవుని పాటలు అంటే ఇష్టం ఉండదు, దైవజనులు అంటే ఇష్టం ఉండదు. అటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారిని బలవంతంగా పట్టుకొని వారితో స్నేహం చేసి చిన్న చిన్న మాటల చేత, కవించే మాటలు, నవ్వించే మాటల చేత వారిని స్వాధీనం చేసుకొని దేవుని మాటలు అనే విత్తనాలు వారి మీద వేయకముందు దేవుని వాక్యం అనే కాడితో దున్నాలి. వారి హృదయమే పొలం. దేవునికి స్తోత్రం. కొత్తగా వాక్యము విరుచున్నటువంటి వారి గుండెలో పొలముతో సమానము. ఆ గుండె పొలముతో సమానం. ఆ గుండె మీద ఈ నాగలి పెట్టి దైవజనుడు, నీవు విశ్వాసి, రక్షింపబడినవాడు దున్నాలా. దేవుని వాక్యం అనే దున్నకము దున్నాలా. దేవుని వాక్యముతో నీవు దున్నాలా. దేవుని వాక్యం అనే కాడి చేత దున్నాలా. దున్నినప్పుడు వాడు వింటుంటాడు వాక్యము. వాని పొలం అనేటువంటి వాని గుండె బాగా ఇదైపోతుంది, నొప్పి పడుతుంది. అయ్యో ఏంట్రా ఇలాంటి వాక్యాలు చెప్తున్నారు, నాకు ఏంట్రా ఇలాంటి వాక్యాలు చెప్తున్నారు. ఆ వాక్యాలు వానికి నొప్పి కలగజేస్తాయి. ఆ వాక్యాలు వారికి నొప్పి కలగజేస్తాయి, బాధ కలగజేస్తాయి. అయ్యో తట్టుకోకుండా వెళ్ళిపోదామా అనిపిస్తుంది. కానీ మళ్ళీ మధ్యలో వానికి సవరించేటువంటి వాక్యాలు చెప్పుకుంటూ, మాటలు చెప్పుకుంటూ వారు నిలబెట్టి ఆ వాక్యములను ఏం చేయాలి? ఆ కాడి, వాక్యం అనే కాడి చేత దున్నిన తర్వాత చదును చేయాలి. అంటే మళ్ళీ ఆ దున్నిన పిల్లలన్నీ బయటకు వచ్చింటాయి కదా, అలాగున్న వాని గుండె చాలా గాయమైపోతుంది. ఆ గాయాన్ని మళ్ళీ ఏం చేయాలి? చదును చేయాలి. అంటే మాన్పాలి. అలా చేసిన తర్వాత ఆ మెత్తని గుండెగా తయారైన తర్వాత ఆ మెత్తని గుండె అనే పొలములో ఎవరికి వాక్యం చెప్తున్నావు వాని గుండె పొలమో, ఎవరికి వాక్యం చెప్తున్నావు వాని గుండె చదును చేయబడాలి. ఆ తర్వాత విత్తనాలు విత్తాలి. అనగా దేవుని వాక్యం అనే విత్తనాలు, మారు మనసును కూర్చున్నటువంటి వాక్యము, పశ్చాత్తాపము అనేటువంటి వాక్యము, ప్రాయశ్చిత్తము కలిగేటువంటి వాక్యము, ఎవరు నిజమైన దేవుడు అనే వాక్యము, నిజమైన వాక్యమును నీ వింటే ఏమవుతావో అనేటువంటి వివరణ అనే వాక్యము, విత్తనము వేయాలి. ఆ విత్తనం వేసిన తర్వాత వాడేమవుతాడు? ఆ వాక్యం విత్తనము వాని యొక్క చదును చేయబడిన భూమిలో వాని గుండెలో అది మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత దాన్ని కాచుకోవాలి, దాన్ని సేద్యము చేయాలి, దానికి నీళ్లు పెట్టాలి, అన్నీ చేయాలి. అలా చేసిన తర్వాత అది పంట అయి పండుతుంది. ఒక విశ్వాసి విన్న వాక్యము వానిలో పంటగా మారుతుంది. పంటగా మారినటువంటి ఆ వాక్యము వానికి మారుమనసు కలగజేస్తుంది, పశ్చాత్తాపం పుట్టిస్తుంది. ప్రభువా నేను పాపిని అని తన నోటితో ప్రార్థన చేయిస్తుంది. ఆ పడిన వాక్యము, వాని గుండెల్లో పడిన వాక్యం అనే విత్తనము వానికి ప్రాయశ్చిత్తము కలగజేస్తుంది. యేసుక్రీస్తు రక్తము చేత వాడు పావనపరచబడతాడు, పరిశుద్ధపరచబడతాడు. అలాగనే వాడు కేవలము క్షమించబడి ఆ వాక్యము ఎదుగుదల అయిపోయి వాడు కూడా నీ కొరకు, దేవుని కొరకు ఉపయోగపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రైతును కూర్చున్న సమాచారం ఇంత మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రైతు ఇశ్రాయేల్ దేశంలో నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర అని అక్కడ రాసి ఉన్నాడు. 28వ అధ్యాయం 23 నుంచి 29 మరి యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ నల్ల జీలకర్ర చల్లుతాడు, తెల్ల జీలకర్ర చల్లుతాడు. ఏ సమయంలో చల్లినా కానీ మొలకెత్తి మళ్ళా జీలకర్రగా మారిపోతుంది. అలాగనే విశ్వాసి కావాలంటే ఒక దేవుని వాక్యం ఎరగని బిడ్డ గుండెను దున్నాలి. దున్నిన తర్వాత విత్తనం వేయాలి. వాక్యమే విత్తనము. దున్నడము, ఆ దున్నేటువంటి ఆ యొక్క కాడి లేదా దున్నేటువంటి పరికరము వాక్యమే. అలాగున వాడు ఏపుగా పెరిగి పెద్దవాడై వాడు మంచి పంటగా మారిపోతాడు. అలాగున నీవు నేను చేయవలసిన పని ఇక్కడ ఉంది కనుక ఇది క్రమముగా చేయాలి. ఏ క్రమము చేయాలి? లోక సమాన జీవితం కాదు, భోజనం చేయడం కాదు, తర్వాత ఉద్యోగం చేయడం కాదు, లేదా కష్టపడడం కాదు, లేదా ప్రతిరోజు పనిలో హాజరు కావడం కాదు. అవి కేవలం శరీర సంబంధమైన క్రమాలు. కానీ ఆ క్రమముల వలనే ఆత్మ సంబంధ క్రమములో మనం ముందుకు సాగాలి. గనుక నా అంశం ఏంటి? దేవుని విషయంలో క్రమముగా నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని విషయంలో క్రమముగా నడుచుకుందాం, క్రమముగా ముందుకు సాగుదాం. కనుక దేవుని వాక్యం అనే విత్తనము బోధకుడు నీ యొక్క పొలం అనేటువంటి నీ యొక్క గుండెలో పడినప్పుడు, ఇప్పుడు నేను విత్తనం ఎత్తుచున్నాను, ఎవరైతే వింటున్నారో ఈ విత్తనాలు మీ గుండెల్లో పడిపోయినాయి, అవి నిజముగా ఏపుగా పెరిగి పంట అయిన తర్వాత మీరు నాకు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మీరు చెప్పిన వాక్యమును బట్టి నేను నిజముగా
క్షమించబడ్డాను, నేను నిజముగా దేవుని చేత పిలువబడ్డాను, దేవుని చేత పట్టబడ్డాను, దేవుని కొరకు ఉపయోగపడుచున్నాను, దేవుడు నన్ను క్షమించినాడు, ఆయన రక్తముతో నన్ను ప్రోక్షించినాడు, నేను పశ్చాత్తాపడ్డాను నేను నా పాపను గూర్చి అని చెప్పేటువంటి ఆ యొక్క నీ నుండి వచ్చే సాక్ష్యము నా చెవులకు వినపడితే ప్రార్థించి నీ పేరును బట్టి దేవుని అడిగి ప్రార్థించిన వల్ల నీవు నిజముగా స్థిరమైన విశ్వాసిగా, స్థిరమైనటువంటి బిడ్డగా, దేవుని బిడ్డగా మార్చబడతావు. అలాగున దేవుని వాక్యమును నీ యొక్క గుండెల్లో పడడానికి క్రమముగా పడనివ్వండి. క్రమముగా రైతు పని చేస్తున్నప్పుడు ఆ క్రమము నేర్పించిన వాడు రైతుకు దేవుడే. అలా రైతుగా నేను మీ యొక్క గుండెల్లో వాక్యము చల్లుతున్నాను. నేను రైతుగా దేవుని క్రమాన్ని దేవుడు నాకు నేర్పించిన ఈ ఆత్మీయ క్రమమును నేను పాటించినప్పుడు వాక్యము ఎలాగా దున్నాలా, వాక్యముతో ఎలాగ విత్తనం వేయాలా, వాక్యము ఎలాగ వాక్యమును పెంచుకోవాలా, ఏ విధముగా ఒక మనిషిలో ఒక క్షమాపణ జీవితము రావాలి అనేటువంటిది దేవుడు క్రమము నాకు నేర్పించినాడు. ఆ క్రమం చేత ఒకడు విశ్వాసిగా మార్చబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున్న క్రమాలు చూస్తే చాలా ఉన్నాయి. మరి ఇది మొదటి క్రమంలోనే ఇంత టైం అయిపోయింది. రెండవ క్రమం చూసినప్పుడు రోమాపత్రిక 6:17 ఉంది. ఉపదేశ క్రమం అంట. ఉపదేశ క్రమము 6:12 ఉంది. ఉపదేశ క్రమము పరిశుద్ధులుగా అక్రమమునకు మీ అవయములు ఏలాగున దాసులుగా ఉండే జీవించినారో అదే విధముగా మీరు క్రమముగా జీవించడానికి మీ యొక్క శరీరము అవయవాలు ఆయనకు సమర్పించుకోండి. కనుక పరిశుద్ధులుగా అక్రమమునకు మీ అవయవములు ఎలాగున మీరు అపరిశుద్ధులుగా ఉన్నారో అలాగునే పరిశుద్ధులుగా ఉండడానికి మీ అవయవాలు దేవుని కొరకు అప్పగించుకోవాలి అనే బాగుంది. కనుక నీతికి దాసులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండడానికి మంచి పంటను కోస్తాడు. మొదట ఆ క్రమం పాటించిన రైతు క్రమం పాటిస్తే మంచి పంటను కోస్తాడు. రెండవదిగా ఉపదేశ క్రమం పాటిస్తే నువ్వు మంచి ఏమవుతావు, పరిశుద్ధుడిగా తీర్చబడతావు, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీతికి దాసులుగా ఉంటావు. నీతికి దాసులుగా నీ యొక్క అవయవాలన్నీ ఉంటాయని చెప్తున్నాడు. కనుక రోమాపత్రిక 6:12 వ్రాయబడిన విధంగా ఉపదేశ క్రమములో మనము మునుపు జీవితము అక్రమ జీవితంలో ఉన్నాం, కానీ ఇప్పుడైతే మన జీవితాన్ని క్రమముగా, మన యొక్క అవయవాలు మన జీవితాన్ని క్రమముగా పాటిస్తాము, అప్పగించుకుంటాం, మన శరీరాన్ని అప్పగించుకుంటాం, మన శరీరంలో నుండి అవయవాలన్నీ కూడా క్రమముగా దేవుని కొరకు ఉపయోగపడడానికి అప్పగించుకుంటున్నామని రెండో మాట ఉంది. కనుక ఎవరైనా తమ శరీరంలో ఉన్న అవయవాలు అపరిశుద్ధముగా అప్పగించుకున్నారేమో, అపరిశుద్ధముగా వాడుతున్నారేమో, జాగ్రత్త. ఈ రెండో వచనములో రెండో మాటలో నేను చెప్తున్నాను, దయచేసి మీ శరీరమును, మీ అవయవాలు నీతికి సాధనములుగా వాడుకోండి. పరిశుద్ధ జనాంగముగా మీరు పరిశుద్ధమైనటువంటి అవయవాలుగా ఉండాలి. ఇది క్రమముగా మార్చబడాల. నీ చేతుల దుడుకుతనము ఉపదేశ క్రమమును బట్టి ఇది క్రమముగా తయారు కావాలా, పరిశుద్ధమైన చేయిగా మారాలా. నీ చూపులు అక్రమమైన చూపులు, అదే మరి పాపము చూపులు, పాపాన్ని చూడటములు ఇష్టము కలిగిన చూపులు, ఈ చూపులు ఉపదేశ క్రమమును చెప్పున ఇది క్రమంగా మార్చబడాలి. నీ చూపు, దేవునికి స్తోత్రం. నీ అవయవాలు, నీ మైండ్, నీ హృదయము దేని మీదనో మనసు పెడతావు, దేని మీదనో ఆలోచన పెడతావు. ఈ ఆలోచనలన్నీ కూడా ఉపదేశ క్రమమును బట్టి ఇవి కూడా క్రమంగా దేవునికి మార్చబడాలి అని దేవుని సూచిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. కనుక దీన్ని బట్టి లూకా సువార్త 1:8 వచనంలో చూసినప్పుడు ముసలితనములో కుమారుని కన్నాడు. ఎవరు? జకర్యా యాజక ధర్మము చేయుచున్నగా, లూకా సువార్త 1:8 వచనంలో యాజక ధర్మం చేయుచుండగా ఆయన ఏం చేశాడంటే ఒక స్వరం విన్నాడు, జకర్యా అన్నాడు. ఆ స్వరమైన తర్వాత దేవదూత ప్రత్యక్షమై ఆ విధముగా చెబుతుంటే, అయ్యా నీకు కుమారుడు పుడతాడు, అతనికి యోహానుని పేరు పెడతావు అని చెప్పి అంటే ఆయన నమ్మలేదనమాట. అంటే ఈ దర్శనము, ఈ కుమారుడు నీకు పుడతాడనేటువంటి ఆ యొక్క ఫలితము ఎప్పుడు వచ్చిందంటే, యాజకుడుగా క్రమముగా యాజకత్వము జరిగించుచున్నప్పుడు అతనికి యోహాను అనేటువంటి కుమారుడు పుట్టి ఉన్నాడు. స్థానికుడైన యోహాను.
శారాలు ఏ విధముగా ఇస్సాకును కన్నారో అలాగున యాజకత్వం జరిగే నూతన నిబంధన ప్రజలిల్లు, నూతన నిబంధన యేసు ప్రభు ఇంకా రాబోతున్నాడు. మరి ధర్మశాస్త్రములకు ఎండింగ్లో ఉన్నారు, సమాప్తమైనటువంటి దినాల్లో ఉన్నారు. కనుక వీళ్ళకు దేవుడు దర్శనమిచ్చి ఆ దూత చెప్పిన మాట ఆయన నమ్మకున్నందుకు మూగవాడవుగా నీవు ఉంటావని చెప్పి అన్నాడు. మరి ఎలిజబెత్ అనేటువంటి ఆవిడ మరి జకరియా భార్య గర్భవతి, కుమారుని కన్నంత వరకు కూడా ఆయన మూగవాడుగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కుమారుని కన్న తర్వాత ఈయన మూగతనం పోయింది. ఆయనకు పేరు పెట్టడానికి పలక మీద యోహానని పేరు పెట్టాలని చెప్పి రాసి ఉన్నాడు. గనక ఈలాగున ముసలితనములో కూడా క్రమమును పాటిస్తూ యాజకత్వము చేసినటువంటి జకర్యాలాగా నీవు నేను దేవునికి యాజకులముగా పని చేయాలి. అలా చేసినప్పుడు కుమారులను కంటాం. ఆయన యోహానని కుమారుని కన్నాడు. మనము కుమారులు కుమార్తెలను కంటాం. వాళ్ళు ఆత్మీయులు. నీ వాక్యము చేత అనేకులను కనాల, నీ వాక్యము యొక్క సాక్ష్యము చేత అనేకులను కనాల, ఆత్మను కనాల, ఆత్మను నీవు సంపాదించుకోవాలా. ఇదే కరణం. నీవు వాక్యము చెప్పగా ఎవరైతే వాక్యమును వింటున్నారో వారు నిజముగా రక్షింపబడినప్పుడు, వారు రక్షణ పొంది మరి బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలు అయినప్పుడు వారు కుమారులుగా కుమార్తెలుగా ఉండబోతున్నారు. దేవునికి కుమారులుగా కుమార్తెలుగా నీకు కూడా ఉంటారు. కనుక మరి జకర్యా ఏ విధముగా ముసలితనంలో కూడా క్రమము పాటిస్తూ యాజకత్వము జరిగించినందువల్ల ఆయన దేవుడు ఆయన క్రమమును బట్టి ఆ ముసలితనములో కుమారుని ఇచ్చినాడు. అంటే యేసు ప్రభువుకు ముందు పుట్టినటువంటి స్నానికుడైన యోహాను మార్గమును సరళము చేయడి, ఎత్తు పల్లాలు సరిచేయడి అనేటువంటి వచనముల చేత ఆయన ప్రేరేపించబడి ఆత్మ పొందినవాడై తోలు దట్టి కట్టుకొని మిడతలు అడవి తేనె తింటూ ఆయన దేవుని కొరకు సాక్ష్యముగా నిలబడ్డాడు. అలాగనే మనము కూడా ముసలితనములో కూడా ముసలితనమే నాకు బలహీనత ఉంది, నాకు బలము లేదే అనుకోకుండా దేవుని కార్యములు యాజకత్వము క్రమముగా జరిగిస్తే ఆత్మలు రక్షించుకుంటావు. కుమారులనే ఆత్మలు, కుమార్తెలనే ఆత్మలు ఎంతోమంది రక్షింపడతారు. ఆ క్రమాన్ని పాటించు. నీవు దేవుని వాక్యమును క్రమముగా యాజకత్వము చేస్తే, ప్రకటిస్తే నీవు నిజముగా అలాగున కుమార్తెలను కంటావని వాక్యము చెబుతుంది. గనుక ప్రియమైన మరి 4వదిగా 1 కొరింథీ 14:40 చెప్పబడినదిగా సంఘములో క్రమముగా నువ్వు ప్రార్థించడం వల్ల, భాషలు మాట్లాడటం వల్ల, ప్రవచనాలు చెప్పడం వల్ల, ఎడతెగక ప్రార్థన చేయటం వల్ల, మరి బలలో పాలు పుచ్చుకోవడం వల్ల ఈ క్రమముగా నువ్వు పాటిస్తే ఏమవుతుందంటే ఆత్మలో ఎదుగుదల అవుతావు. నువ్వు సంఘమునకు ఎప్పుడో ఒకసారి వెళ్ళి లేదా చర్చికి ఎప్పుడోసారి వెళ్ళి సంఘముతో కలుసుకుంటే ఆత్మలో ఎదుగుదల ఉండదు. క్రమంగా సంఘానికి వెళ్ళాలా. రాత్రి పగలు ఎప్పుడు మీటింగ్ అరేంజ్ చేస్తారో, ఎక్కడ మీటింగ్ ప్రోగ్రాం ఉంటుందో అక్కడల్లా నీవు క్రమంగా ప్రార్థనలో సంఘములో నీవు హాజరైతే దానివల్ల ఆత్మ ఎదుగుదల క్రమంగా జరుగుతుంది అని వాక్యము తెలియజేస్తుంది. కనుక 4 క్రమాలు మీరు విన్నారు. ఇప్పుడు 4 క్రమాలు. ఆ 4 క్రమాలు ఏమిటంటే చెప్తున్నాను. మొట్టమొదటిది క్రమం ఏంటి? రైతు వలె దేవుని వాక్యమును విత్తనములాగా, కాడిలాగా లేదా పలుపులాగా, దున్నేటువంటి పరికరములాగా, అలాగనే చల్లేటువంటి విత్తనములాగా నువ్వు ఉపయోగించుకోవాలి. అప్పుడు ఆ క్రమం నువ్వు పాటిస్తే అనేకులు రక్షణ పొందుతానికి అవకాశం ఉంది. పంటను కోసుకుంటావు నువ్వు. రెండవదిగా ఉపదేశ క్రమముగా నువ్వు వింటే ఆ ఉపదేశ క్రమమును బట్టి నీ అవయవాలన్నీ పాప అవయవాలు నీతి సాధనాలుగా మార్చబడతాయి. ఆ నీతి సాధనాలుగా మార్చబడినటువంటి నీలో నిజముగా నీవు నీతికి దాసుడు అయిపోతావు. దేవుని కొరకు నీతికి దాసుడు అవుతావు. నీతికి ఎప్పుడైతే దాసుడు అయినావో దేవుని నిన్ను ఉపయోగించుకుంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, క్రమముగా దేవుని వాక్యమును మీరు వినండి, ఉపదేశం వినండి. మొట్టమొదటిది
దేవుని వాక్యమును ఉపయోగించండి, దేవుని వాక్యమును వినండి. తర్వాత ముసలితనములో జకరియా ఏ విధముగా కుమారుని పొందుకున్నాడో, యాజకత్వం తను చేయడంలో క్రమముగా చేస్తే వానికి ఆత్మలు ఎన్నో ఇస్తాడు గనుక ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలని కోరుచున్నాను. 4వదిగా సంఘములో క్రమం పాటిస్తే నీ ఆత్మ ఎదుగుదల క్రమంగా ఎదిగిపోతావు అనగా యేసు ప్రభు మాటని చెవిలో ప్రతిరోజు అక్షర రూపములు కాదు, బైబిల్ చదివి దేవుడు మాట్లాడిన నాతో అంటున్నారు చాలామంది. నిజమే, అది కేవలం జూనియర్ ఎక్స్పీరియన్స్. తన సీనియర్ ఎక్స్పీరియన్స్ లేదా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుందంటే దేవుడే మాట్లాడాలి. పాలు యాంగిచో అంటున్నారు, దేవుని వాక్యమే వాక్కుగా నీతో మాట్లాడినప్పుడు ఆయన నీలో ఉంటాడని నీకు మంచి అనుభూతి వస్తుంది, ధైర్యం ఉంటుంది అని పాలు యాంగిచో గారు అంటున్నారు. అలాగనే నాలో కూడా వాక్యము వాక్కుగా మాట్లాడినప్పుడు ఆ ఆత్మ ఎదుగుదల అవుతుంది గనక క్రమంగా దేవుని వాక్యాన్ని విందాం, క్రమంగా దేవుని వాక్యాన్ని చదువుదాం. విత్తనాలు క్రమంగా మరి ఏం చేస్తాము, క్రమంగా దేవుని కొరకు ఉపయోగపడతాం, క్రమంగా దేవుని యొక్క మరి సంఘములో ఉపయోగపడతాం, క్రమంగా దేవుని యొక్క యాజకత్వములో ఉపయోగపడతాం, గుమ్మాలు సంపాదించుకుంటాం, ఆత్మలో ఎదుగుదల కలిగి ఉంటాము. కనుక క్రమంగా దున్నండి, క్రమంగా మరి వాక్యోపదేశమును వినండి, క్రమంగా దేవుని కొరకు మరి ఏం చేయాలి, మీ యొక్క నీతి సాధనాలుగా మీ యొక్క దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా దేవునికి సమర్పించండి. తర్వాత నీతికి దాసులుగా క్రమంగా ఉపయోగపడండి. లాస్ట్లో దేవునికి క్రమంగా దేవుని యొక్క సన్నిధిలో మీరు కనబడండి సంఘములో, అప్పుడు క్రమంగా ఆత్మలు రక్షించబడతాయి. గనుక ఈ క్రమాన్ని పాటిస్తే గన నీ శరీరములో ఏ రోగం ఉండదు. ఈ క్రమం పాటిస్తే శరీరములో ఏ రోగం ఉండదు, ఏ బాధ ఉండదు. దీన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కనుక క్రమం పాటించకపోతే ఏందో చూడండి, మరి దేవుని విషయంలో క్రమం చెప్పకపోతే క్రమము తప్పితే ఏమవుతుంది చూడండి. ఇర్మియా గ్రంథము 5:23-25 మీ దోషను బట్టి తొలకరి వర్షము కడవరి వర్షము కురవకున్నది జాగ్రత్త. క్రైస్తవులారా, మీరు మేలుకొని ఉండకుండా మీరు నిద్రపోతుంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే కడవరి వర్షం మీ మీద పడదు, తొలకరి వర్షం మీ మీద పడదు, ఆత్మ మీ మీదకి రాదు అని అర్థం. చాలా నష్టపోతారు. కనుక రెండవదిగా రోమపత్రిక 6:17 చెప్పబడిన విధంగా ఉపదేశ క్రమమునకు నీవు సరిగా ఉండకపోతే, క్రమం పాటించకపోతే పరిశుద్ధ జీవితం నీకు అబ్బదు అని వాక్యంలో రాయబడింది. మూడవదిగా లూకా సువార్త 1:8 మీరు విన్న ప్రకారంగా జకరియా క్రమ ప్రకారంగా యాజకత్వం చేస్తున్నాడు. అలాగని యాజకత్వం క్రమంగా చేయకపోతే ఆత్మను నీ దగ్గరికి రారు, నీవు రక్షించుకోలేవు. ఒంటిగా పుట్టినావు, ఒంటిగానే పోతావు. నిన్ను దేవుడు పుట్టించిన తర్వాత, నీకు తలాంతులు ఇచ్చిన తర్వాత తలాంతులు ఉపయోగించకపోతే నిన్ను దేవుడు విమర్శ చేస్తాడు, లెక్కలోకి తీసుకుని వస్తాడు, జడ్జిమెంట్ చేస్తాడు, నిన్ను నిజంగా చాలా గట్టిగా మాట్లాడతాడు. అంతమందిలో పరిశుద్ధులందరి మధ్యలో సమాజంలో దేవుడు నిన్ను గూర్చి చెప్పి నిన్ను గద్దిస్తుంటే సిగ్గుపోతుంది. కనుక నీవు దేవుని కొరకు యాజకత్వం క్రమంగా జరిగించి ఆత్మ రక్షించుకో. తర్వాత 4వదిగా 1 కొరింథీ 14:40 చెప్పబడిన సంఘములో ప్రవచనాలు చెప్పు, భాషలు మాట్లాడు, ఆత్మలో మాట్లాడు, సాక్ష్యము చెప్పు, తర్వాత రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉండు. ఇలాగనున్నట్లయితే ఆత్మలో ఎదుగుతావు. నువ్వు ఆత్మలో ఎదిగిన నీకు దేవుడు నిజంగా సహాయం చేస్తాడు, ఎన్నో రకమైన కార్యములు జరిగిస్తాడు, నిన్ను వాడుకుంటాడు దేవుడు. నీకు ఉపదేశము చేస్తున్నటువంటి దైవజనుడు ఏ విధముగా ఉపయోగపడి ఆయన పరలోక రాజ్యము చేరి ఉన్నాడో అలాగూ నీవు కూడా నీకు ఉపదేశము చేసిన నీ యొక్క దైవజనుల వలె నీవు కూడా ఉపయోగపడతావు. కనుక సంఘములో నిజముగా పాస్టర్ గారు మాత్రమే కాదు, పాస్టర్ గారి తరపున విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా తీర్చబడి, యాజకులుగా తీర్చబడి దేవుని కొరకు ఉపయోగపడాలని దేవుని చిత్తమై ఉన్నది. ఇందులో క్రమము కావాలా. కనుక క్రమంగా దేవుని వాక్యం వినండి, ఉపదేశములు వినండి. కనుక దేవుని నీతి సాధనాలుగా ఉపయోగపడండి. క్రమంగా దేవుని వాక్యమును విత్తండి, ఆత్మలు రక్షించుకుంటూ పంటకు వస్తావు. క్రమంగా దేవుని యొక్క వాక్యమును మరి ఏం చేయాలి, ముసలితనం వచ్చినా కానీ, నీకు బలహీనత ఉన్నా కానీ
యాజకత్వముగా జరిగించు, దేవుడు నీకు కుమారులు కుమార్తెనిస్తాడు. తర్వాత క్రమంగా మీరు ఏం చేయాలి? సంఘములో పాటించండి, ప్రతి కూటములో హాజరు కండి. దేవుడు మీకు నిజముగా ఆత్మలో అనేకములు అప్పగిస్తాడు. ఇక కనుక ఈ 4 రకములైన క్రమాలు మీరు పాటిస్తే మీరు ధన్యులు. క్రమం పాటించకపోతే ఈ 4 క్రమాలు మీరు పొందేటువంటి దోషములను బట్టి దేవుడు మీకు వర్షము కురిగే పరిశుద్ధాత్మని ఇవ్వడు. తర్వాత రెండవదిగా ఉపదేశ క్రమము లేకపోతే నీలో పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధ జీవితము నీకు అబ్బదు, పరిశుద్ధులుగా తీర్చబడలేవు. మూడవదిగా యాజకత్వ ధర్మం సరిగా చేయకపోతే ఆత్మను రక్షించుకోలేవు. నువ్వు ఉన్నపానుగా ఒంటిగానే నిలబడతావు. ఎంత బతికినా 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికినా కానీ విశ్వాసిగానే ఉంటావు, కానీ విశ్వాసి ఒక ఆత్మను కూడా రక్షించాలని విశ్వాసిగా ఉంటావు. నాలుగవదిగా సంఘములో క్రమం నీ ఆత్మ ఎదుగుదల ఉండదు. ఆత్మ ఎదుగు కనుక ఇది గమనించి క్రమముగా మీరు పనులు చేయండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగల స్వామి, విన్నటువంటి వాక్యములు బట్టి స్తోత్రం. ఎవరైతే విన్నారో వారి హృదయాలు సంపూర్ణమైనటువంటి కనివిప్పు కలగజేయండి, మేలుకొలుపు దయచేయండి. క్రమము పాటించాల. శరీరంలో క్రమాలు పాటించి భోజనం చేసిన వారు బలవంతులు, అలాగే ఉద్యోగం చేసిన మరి చదువున వారు మంచి ఉద్యోగస్తులు అవుతున్నారు. అలాగనే దైవ సంబంధమైన క్రమాలు మేము పాటిస్తే ఆత్మలు రకరకములుగా మేము సంపాదించుకోగలుగుతాం. ఆ ఘనత నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని తోడు మీకు తోడై ఉండి విన్న వాక్యమును మళ్ళీ మళ్ళీ జ్ఞాపకపరుస్తూ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.